తనుజ, కళ్యాణ్ ఇద్దరు కుక్ విత్ జాతిరత్నాలు సీజన్ 2కి వస్తున్నారా లేదా? సో తనుజ, కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఊపిరి పీల్చుకొని ఆనందంగా ఉండే మూమెంట్స్ ఉండబోతున్నాయి. సో వీడియో ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్ స్నేహ టెక్ 9. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. ఈరోజు మన వీడియో వచ్చేసరికి కుక్ విత్ జాతిరత్నాలు సీజన్ 2 కంటెస్టెంట్స్గా గురించి ఉండబోతుంది. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో లైక్ చేసి స్టార్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో మీ అందరికీ తెలిసినట్టుగా కుక్ విత్ జాతిరత్నాలు అనేది కుక్స్ అండ్ జాతిరత్నాలు అనే కాంబినేషన్లో ఉండబోతుంది. సో కుక్స్ ఎంతమంది, జాతిరత్నాలు ఎంతమంది అంటే కుక్స్ వచ్చేసరికి 9 మెంబర్స్, జాతిరత్నాలు 9 మంది. సో దీంట్లో రీసెంట్ అంటే కుక్ విత్ జాతిరత్నాలు సీజన్ 1 నుంచి కూడా ఇద్దరు ఉన్నారు. సో అందరూ కూడా కొత్త కంటెస్టెంట్స్, ఓన్లీ ఇద్దరు మాత్రమే పాత కంటెస్టెంట్. దాంట్లో మీ ఫేవరెట్ తనుజ ఉంది. డెఫినెట్లీ దాని గురించి నేను లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కుక్స్ విషయానికి వస్తే మాత్రం ఎవరెవరు ఉన్నారంటే కళ్యాణ్ పడాల. సో కళ్యాణ్ పడాల గురించి చాలామంది వెయిట్ చేస్తున్నారు. యాక్చువల్గా ఎప్పుడు వస్తాడు, చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. అరే కళ్యాణ్ అన్నను చూడక చాలా రోజులు అవుతుంది, బిగ్ బాస్లో చూడడం, బేబీ జోడీలో వస్తాడేమో అనుకున్నప్పుడు ఒక గెస్ట్ అపీరియన్స్గా కానీ వచ్చాడు, కానీ మనకు యాజ్ ఏ కంటెస్టెంట్గా రాలేదు. అండ్ ఇప్పుడు అయితే ఎట్టకేలకు అయితే ఫ్యాన్స్ ఒక ఊపిరి పీల్చుకునే మూమెంట్ అని చెప్పుకోవాలి. కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ ఒకవేళ ఉంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెంట్ చేయండి, తెలుస్తుంది కళ్యాణ్ పడాలకి ఎంత ఫ్యాన్ బేస్ ఉందో కుక్ విత్ జాతిరత్నాలు అనేది. సో కళ్యాణ్ పడాల ఈ షో ఒప్పుకోవడం అనేది నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మంచి ఎంటర్టైన్మెంట్ షో కాబట్టి తన నుంచి ఎంటర్టైన్మెంట్ అనేది కొంచెం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో డెఫినెట్లీ అది రీచ్ అవుతాడని కోరుకుంటున్నాను. నెక్స్ట్ రాకింగ్ రాకేష్ గారు మీ అందరికీ కూడా తెలుసు ఎంత బాగా ఎంటర్టైన్ చేయగలుగుతాడు. ఇస్మార్ట్ జోడీ లాంటి షోస్ చేయడం జరిగింది, చాలా పార్టిసిపేట్ చేశాడు. చాలా లాఫింగ్ మూమెంట్స్ ఉంటాయి, చాలా హిలేరియస్గా ఉంటారు. తను కామెడీ టైమింగ్ కానీ అన్నీ బాగుంటాయి. ఈ షోకి పర్ఫెక్ట్ పర్సనాలిటీ అంటే ఒక్కొక్క రాకింగ్ రాకేష్ గారు అని చెప్పుకోవాలి. నెక్స్ట్ పల్లవి గౌడ గారు. సో పల్లవి గౌడ గారు మీ అందరికీ తెలిసినట్టుగా అండ్ తను స్టార్ మాలోనే ఒక సీరియల్ చేస్తుంది. 8:30 స్లాట్లో ఇంటింటి రామాయణం అనే సీరియల్ చేస్తున్నారు. అండ్ పెద్దగా టాకిటివ్ అయితే కాదండి, చాలా లెస్గా మాట్లాడతారు. బట్ తక్కువ మాట్లాడినా కూడా ఎక్కువగా అర్థాలు ఇచ్చేటట్టుగా మాట్లాడతారు. ప్లస్ ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే చాలా బాగా చేస్తారు అన్నట్టుగా టాక్. పెద్దగా అయితే మనకి ఇంకా తన గురించి అప్డేట్స్ రాలేదు. అండ్ కుకింగ్ విషయానికి వస్తే చాలా బాగా చేస్తున్నారు. సో ఆల్రెడీ మనం ముగ్గురు కుక్స్ గురించి చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు ముగ్గురు జాతిరత్నాల గురించి చెప్పుకుందామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మణికంఠ ఆల్రెడీ బీబీ జోడీ సీజన్ 2 చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్టర్నేట్గా మనకైతే కుక్ విత్ జాతిరత్నాలకు రాబోతున్నాడు. అండ్ ప్రోమోలో కూడా తన విజువల్స్ ఆల్రెడీ మీరు చూసే ఉంటారు కాబట్టి మీకు ఆల్రెడీ ఒక ఐడియా వచ్చి ఉంటుంది మణికంఠ గురించి. అండ్ మణికంఠని తీసుకెళ్ళడానికి ఏంటి అంటే టీఆర్పీ రేటింగ్స్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే బీబీ జోడీ సీజన్ 2ని అసలు చాలామంది హైపర్ ఉన్న కంటెస్టెంట్స్ని తీసుకొచ్చినప్పటికీ అంతగా యూజ్ కాలేదు. సో అందుకనే మణికంఠని అసలు డ్యాన్స్ రాకపోయినా కూడా వాళ్ళు ఎందుకు తీసుకున్నారో తెలియదు, కానీ లాస్ట్ మూమెంట్లో మణికంఠ ద్వారా చాలా కంటెంట్ రావడం జరిగింది. సో ఈ సీజన్లో ఈ షోలో కూడా అలాగే వస్తుందని మణికంఠని తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ సుహాసిని గారు ఆల్రెడీ మీకు తెలిసినట్టుగా పాత సీజన్లో వచ్చారు. సీజన్ 1లో కుక్ విత్ జాతిరత్నాలు సీజన్ 1లో ఆల్రెడీ తను పార్టిసిపేట్ చేశారు, బాగా ఎంటర్టైన్ చేశారు. కాబట్టి సీజన్ 2లో కూడా తనని తీసుకున్నట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకో జాతిరత్నం రీతు చౌదరి గారు ఏంటి అంటే మంచి ఎంటర్టైనర్ అని చెప్పుకోవాలి. బిగ్ బాస్ సీజన్ 9లో ఎస్పెషల్లీ మ్యాథమెటిక్స్ అనే ఆ వీక్లో చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. సో అదే ఎంటర్టైన్మెంట్ మళ్ళీ తీసుకొస్తారు అని అయితే నేను అనుకుంటున్నాను. సో రీతు చౌదరి డెమాన్ పవన్ వస్తున్నాడా లేదా అనేది నేను లాస్ట్లో చెప్తాను డెమాన్ పవన్ గురించి. సో నెక్స్ట్ కుక్స్ విషయానికి వస్తే మళ్ళీ ఒక ముగ్గురు కుక్స్ గురించి చెప్పుకుందామండి. నిఖిల్ గారు ఆల్రెడీ కేజీ చేయడం జరిగింది. మీరు బిగ్ బాస్ సీజన్ విన్నర్ కాదు అండి, కొన్ని షోస్లో పార్టిసిపేట్ చేస్తాడు ఈయన, అంతే తప్ప పెద్దగా అయితే యాక్టివ్గా ఉన్నట్టు అనిపించదు. అండ్ పాడ్కాస్ట్లు, కొంతమంది ఇంటర్వ్యూస్ చేయడం జరుగుతుంది. అట్లా ఇంటర్వ్యూస్ చేస్తూ కొంచెం హిలేరియస్గానే అంటే వావ్ మూమెంట్స్ ఉన్నాయి డెఫినెట్లీ నిఖిల్లో. సో నిఖిల్ అయితే వస్తున్నాడు. నెక్స్ట్ పల్లవి గారు మీ అందరికీ తెలిసినట్టుగా అంటే జీ తెలుగు సీరియల్లో ఇప్పుడు 6 o'clock స్లాట్లో ఒక సీరియల్ చేస్తున్నారు. సో తనైతే మంచి ఎంటర్టైనర్ అని చెప్పుకోవాలి. సో ఈ షోలో ఎంత బాగా ప్రూవ్ చేసుకుంటారు అనేది షోకి వచ్చిన తర్వాత చూడాలి. నెక్స్ట్ తేజస్వి గౌడ గారు గురించి అందరికీ తెలుసు, ఎంత బాగా ఎంటర్టైన్ చేస్తారు, ఎంత బాగా మాట్లాడతారు, ఎంత బాగా మెచ్యూర్గా ఉంటారు అనేది. సో ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్కి వస్తే చాలా బాగా చేస్తారు కాబట్టి ఈ షోకి ఖచ్చితంగా ఎలిజిబుల్ అని చెప్తాను. ఆల్రెడీ మనకు 6 కుక్స్ గురించి అయిపోయింది, ముగ్గురు జాతిరత్నాల గురించి అయిపోయింది కాబట్టి ఇంకో ముగ్గురు జాతిరత్నాల గురించి మాట్లాడుకుందాం.
ఇమ్మాన్యుయల్. సో సీజన్ 9 కంటెస్టెంట్, సీజన్ 9 ఎంటర్టైనర్ అని చెప్పుకోవాలి కాబట్టి ఇమ్మాన్యుయల్ని అయితే మళ్ళీ తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ సీజన్ 1 చేశాడు కుక్క విత్ జాతిరత్నాలు, ఇప్పుడు సీజన్ 2 కూడా చేస్తున్నాడు. మంచి కంబ్యాక్ అని చెప్పుకోవాలి. డెఫినెట్లీ ఒక కంబ్యాక్ ఇవ్వడానికి మంచి షో ఇమ్మాన్యుయల్ అని చెప్పుకోవాలి. డెఫినెట్లీ మళ్ళీ కంబ్యాక్ ఇచ్చి తన ఎక్కడైతే కోల్పోయాడో అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాడని కోరుకుంటున్నాను. నెక్స్ట్ హరి, ఎక్స్ప్రెస్ హరి గురించి చాలామందికి తెలిసి ఉంటుంది. స్టార్ మా రోజు ఫాలో అయ్యే వాళ్ళకు డెఫినెట్లీ హరి గురించి ఎక్కువగా తెలుస్తుంది. ఎందుకంటే తను ఇచ్చే పంచెస్ కానీ, కామెడీ టైమింగ్ కానీ అన్నీ చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి కాబట్టి హరిని తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ అవినాష్ గారు ఆల్రెడీ సీజన్ 1 చేయడం జరిగింది. బిగ్ బాస్ 2 సీజన్స్కి వెళ్ళడం జరిగింది. ఇట్లాంటి కంటెస్టెంట్స్ని ఎన్నిసార్లు తీసుకొచ్చినా కూడా ఇంకా తక్కువే అనిపిస్తుంది కాబట్టి అవినాష్ గారిని తీసుకొచ్చుకున్నట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ ఎంతోగానో వెయిట్ చేస్తున్నారు కుక్స్, ఇంకా ముగ్గురు ఉన్నారు. నెక్స్ట్ జాతిరత్నాలు ముగ్గురు ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తనుజ పుట్టస్వామి గారు. తనుజ గారి గురించి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఫస్ట్ కామెంట్ చేసిన తర్వాత ఈ వీడియో చూడడానికి ట్రై చేయండి. సో తనుజ గారు అయితే ఈ షోలో రాబోతున్నారు అండ్ ఈసారి మంచి కంబ్యాక్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఓడిపోయిన సింహం నుంచి డెఫినెట్లీ మంచి గర్జన వస్తుంది కాబట్టి తనుజ గారి నుంచి కూడా తన ఫ్యాన్స్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ తన లెవెల్స్ కంటే ఇంకొక లెవెల్ ఎక్కువగానే చేస్తారని కోరుకుంటున్నాను. నెక్స్ట్ డెమోన్ పవన్. సో రీతు చౌదరి వచ్చినప్పుడు డెఫినెట్లీ డెమోన్ పవన్ రాకపోతే ఆ షో అనేది హిట్ కాదు కాబట్టి డెఫినెట్లీ డెమోన్ పవన్ని తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ ఆర్జే హేమంత్ గారు. సో ఆర్జే హేమంత్ గారు ఆల్రెడీ ఒక సీజన్లో ఆర్జే హేమంత్ గారు కాదండి, ఆషిక గారు కుక్ కేటగిరీలో వస్తున్నారు. హేమంత్ గారు జాతిరత్నాలు కేటగిరీలో వస్తున్నారు. ఆషిక గారు ఏంటి అంటే త్రినేని అనే సీరియల్ చేశారు ఇంతకుముందు జీ తెలుగులో. అండ్ కొన్ని షోస్, ఆదివారం షోస్ మనకు స్టార్ మాలో టెలికాస్ట్ అవుతున్నాయి, దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో బిగ్ బాస్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బిగ్ బాస్ కోసం ఇట్లాంటి షోస్ని తనకు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకా ఇద్దరు జాతిరత్నాలు, గోమతి. సో గోమతి గారు మీ అందరికీ తెలుసు సీజన్ 1లో ఎంత బాగా ఎంటర్టైన్ చేశారు. గోమతి అండ్ ప్రదీప్ ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు కాబట్టి గోమతి, ప్రదీప్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఆ ఎంటర్టైన్మెంట్ కోసం మళ్ళీ నేనైతే అప్రోచ్ అవుతున్నారు అండ్ తను రావడం జరుగుతుంది. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ కంటెస్టెంట్ ఆఫ్ కుక్ విత్ జాతిరత్నాలు ఈజ్ రోహిణి. సో రోహిణి ఎంత బాగా ఎంటర్టైన్ చేస్తారో అందరికీ తెలుసు. చాలా మెచ్యూర్, చాలా బాగా ఆలోచిస్తారు, చాలా బాగా ఎంటర్టైన్ చేస్తారు. పర్ఫెక్ట్ పర్సనాలిటీ టు ద షో అంటే డెఫినెట్లీ రోహిణి గారు అని చెప్తాను. కాబట్టి వీళ్ళందరూ కూడా, నేను కుక్స్ గురించి చెప్పాను, జాతిరత్నాల గురించి చెప్పాను. సో దీంట్లో మీకు కుక్స్ నచ్చారా, జాతిరత్నాలు నచ్చారా అని చెప్పండి. దాని తర్వాత కుక్స్లో ఎవరు మీ ఫేవరెట్ అనుకుంటున్నారో, లేదు జాతిరత్నాల్లో మీకు ఎవరు ఫేవరెట్ అనిపిస్తుందో వాళ్ళ నేమ్ అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి ఈ వీడియోని ఎండ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.